అంటే ఫస్ట్ ఏమని ఉంటుంది, మనతో అంటే నేనున్నాను కాబట్టి నేను అని రాస్తున్నా. ఓకే, నేను నా జనరేషన్, అంటే నా జనరేషన్లో ఎవరు ఉంటారు? నేను, నాతో పాటు నా భార్య. ఓకే, నాతో పాటు ఇంకెవరు ఉంటారు? నా సోదరీమణులు అంటే సిస్టర్స్, సోదరీమణులు ఉంటారు. ఓకేనా, ఇంకెవరు ఉంటారు నా జనరేషన్లో? వదిన లేదా మరదలు, వదిన లేదా మరదలు ఉంటారు. ఓకే, ఇది నా జనరేషన్. ఇంకా నాకు ఎవరు ఉంటారు? సోదరులు ఉంటారు అంటే బ్రదర్స్. ఓకే, నెక్స్ట్ బావ లేదా బావమరిది, బావ లేదా బావమరిది. నెక్స్ట్ కజిన్స్ అంటాం మనం మామూలుగా. అంటే ఈ రిలేషన్ కాని వాళ్ళంతా ఎవరైనా సరే మనకి కజిన్స్ అవుతారు మన జనరేషన్లో ఉన్నవాళ్ళు. ఓకేనా, కజిన్స్ అంటే బావ కానీ బావమరిది కానీ సోదరుడు కానీ భార్య కానీ సోదరిమణి కానీ వదిన కానీ మరదలు కానీ వీళ్ళు కాని వారంతా ఎవరైనా సరే కజిన్స్గా పిలుస్తాం మనం. ఓకేనా, మన పై జనరేషన్ అంటే నా పై జనరేషన్లో నా యొక్క తండ్రి ఉంటాడు, ఇట్స్ మై ఫాదర్, అండ్ మదర్ అంటే తల్లి కూడా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఇంగ్లీష్లో ఈజీ ఉంటుందండి, తెలుగులో చాలా వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు తండ్రి లేదా నెక్స్ట్ అత్త అంటుంది. ఇక్కడ అత్త అంటే ఎవరు అంటే, ఓకేనా, ఇక్కడ మనకు చాలా మన రియల్ లైఫ్లో ఏంటంటే అత్త అంటే ఇప్పుడు ఎవరి మడతాలని మనం అత్త అని పిలుస్తాం. బట్ ఇక్కడ కాదు, ఇక్కడ అత్తమ్మ అంటే ఎవరంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకోండి, నేను ఎవరి అమ్మాయినైతే చేసుకుంటానో వాళ్ళని మాత్రమే నేను అత్తమ్మ అంట. అంటే ఎవరి అమ్మాయి ఏ పేరెంట్స్ యొక్క అమ్మాయిని చేసుకుంటానో ఆమెను మాత్రమే నేను అత్త అంటమాట. ఓకేనా, ఎస్ అలా. ఇక్కడ అత్తకి మళ్ళీ మేనత్తకి డిఫరెంట్. అత్తకి మేనత్త అంటే మన ఫాదర్ వాళ్ళ సోదరు అన్నమాట. మేనత్త అంటే మన ఫాదర్ వాళ్ళ సోదరి. అత్త అంటే ఎగ్జాక్ట్గా నేను ఎవరైతే చేసుకుంటానో వాళ్ళ అమ్మ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వెళ్తే మామయ్య అండ్ మేనమామ. ఇక్కడ మామయ్య అండ్ మేనమామకు డిఫరెంట్ ఏంటంటే, నేను ఎవరినైతే చేసుకుంటానో వాళ్ళ యొక్క డాడీ మాత్రమే నాకు మామయ్య. ఓకేనా, నేను ఎవరినైతే చేసుకుంటానో వాళ్ళ యొక్క డాడీ మాత్రమే నాకు మామయ్య అవుతాడు. నెక్స్ట్ మదర్ వాళ్ళ సోదరుడు నాకు మేనమామ అవుతాడు. ఓకేనా, ఇక మిగతా ఎవరైనా సరే, ఓకేనా, మిగతా ఎవరైనా సరే అంటే ఇంగ్లీష్లో మనకి ఇప్పుడు తెలుగులో అయితే పెద్ద నాన్న, చిన్నాన్న ఇవి ఉంటారుగా, వీళ్ళందరినీ కూడా మనం ఇంగ్లీష్లో ఏమవుతామంటే అంకుల్స్ అని అంటాం. ఓకేనా, అంకుల్ మనకి ఇంగ్లీష్లో చాలా ఈజీ ఉంటుందండి. ఓకేనా, అంకుల్స్ వాళ్ళు ఎవరైనా సరే. మిగిలిన వారు ఎవరైనా సరే ఆంట్ అని అంటాం. కానీ మిగిలిన వారు ఎవరైనా సరే ఆంట్ అని అంటాం. అంటే మామూలుగా మన చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ అంటే మనమైతే మన రిలేషన్లో పిలుస్తూ ఉంటాం, ఆంట్ అని అనలేము అక్కడ. బట్ ఇక్కడ రిలేషన్లో అయితే ఖచ్చితంగా వాళ్ళని ఆంట్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ పైన తాతయ్య ఉంటారు. తాతయ్య ఎవరికైనా తాతయ్య కాబట్టి ఒకే తాత. నెక్స్ట్ అమ్మమ్మ లేదా నానమ్మ, మీకు తెలిసింది. సో వీళ్ళందరూ అంటే మన జనరేషన్ పైన ఉన్నవాళ్ళు, ఈ ట్రీ డయాగ్రామ్ అనమాట. అంటే వీళ్ళందరినీ కనిపిస్తే మనతో పాటు వాళ్ళ పైన వేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక మనం కిందకి వెళ్తే కొడుకు, కోడలు, కొడుకు లేదా కోడలు, నెక్స్ట్ కూతురు, నెక్స్ట్ అల్లుడు. ఇక్కడ అల్లుడు మళ్ళీ మేనల్లుడు. అల్లుడికి మేనల్లుడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఓకేనా, మనకి భద్ర మూవీలో చెప్తారు కదా, అల్లుడు కాదు మేనల్లుడు అని. అంటే అల్లుడు అంటే మా కూతుర్ని ఎవరైతే చేసుకుంటారో అతను అల్లుడు అవుతారు. మేనల్లుడు వాజ్ డిఫరెంట్. ఇక్కడ కోడలు, నా కొడుకుని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కోడలు. ఇక్కడ మళ్ళీ మేనకోడలు వాజ్ డిఫరెంట్. ఓకేనా, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తే ఇక్కడే అండి. ఇక్కడ వచ్చేయండి అత్తమ్మ, నేను రెడ్ మార్క్ అందుకే పెట్టాను, అత్తమ్మ అండ్ మామయ్య దగ్గర, అండ్ ఇక్కడ కోడలు అండ్ అల్లుడు దగ్గర. ఓకేనా, నెక్స్ట్ కిందకి వెళ్తే మనవరాలు, ఇక్కడ మనవడు. ఓకేనా, ఇంకొంచెం కిందికి వెళ్తే మన జనరేషన్లో ముని మనవరాలు, నెక్స్ట్ ముని మనవడు. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రీ డయాగ్రామ్ అనేది ఉంటుంది.